అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిషెల్ ఒబామా దంపతులను కించపరిచేలా ఉన్న ఒక వివాదాస్పద వీడియోను షేర్ చేసి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శల పాలయ్యారు. అత్యంత జుగుప్సాకరంగా ఉన్న ఈ వీడియోపై సొంత పార్టీ నేతల నుంచే కాకుండా పౌర సమాజం నుంచి నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. తొలుత ఈ పోస్ట్ను సమర్థించుకున్న శ్వేత సౌధం ఒత్తిడి పెరగడంతో వెనక్కి తగ్గింది. అమెరికా రాజకీయాల్లో మరోసారి వర్ణ వివక్ష చిచ్చురేగింది. ఒబామా దంపతులను జంతువులతో పోలుస్తూ రూపొందించిన ఒక వీడియోను ప్రెసిడెంట్ ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయడం సంచలనంగా మారింది. ది లయన్ స్లీప్ టునైట్ అనే పాట నేపథ్యంతో సాగే ఈ వీడియోలో ఒబామా దంపతులను కించపరిచేలా ఏప్స్ గా చిత్రీకరించారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైనప్పటికీ ట్రంప్ మాత్రం విచారం వ్యక్తం చేయలేదు. తాను కేవలం వీడియో ప్రారంభ భాగాన్ని మాత్రమే చూశానని, పోస్టు చేసింది తన సిబ్బంది అయ్యుండొచ్చని చెబుతూ బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ విలేకరుల ముందే కుండబద్దలు కొట్టారు. సాధారణంగా ట్రంప్ను సమర్థించే రిపబ్లికన్ నేతలు సైతం ఈసారి ఆయన తీరును తప్పుబట్టారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఏకైక నల్ల జాతీయుడైన సెనేటర్ టిమ్ స్కాట్ దీనిపై తీవ్రంగా స్పందించారు. వైట్ హౌస్ నుంచి వచ్చిన అత్యంత జుగుప్సాకరమైన పోస్ట్ ఇది అంటూ మండిపడ్డారు. ఇతర నేతలు కూడా ఇది అంగీకరించలేని చర్య అని స్పష్టం చేయడంతో పోస్టు చేసిన 12 గంటల తర్వాత ట్రంప్ దానిని డిలీట్ చేశారు. నల్ల జాతీయులను జంతువులతో పోల్చడం అనేది చారిత్రక వర్ణ వివక్షకు ప్రతీక అని చరిత్రకారులు గుర్తు చేస్తున్నారు. గతంలో కూడా ఒబామా పుట్టుకపై, ఇతర డెమోక్రాట్ నేతలపై ట్రంప్ ఇలాంటి ఏఐ సాయంతో కూడిన వ్యంగ్య చిత్రాలను, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల ప్రచారంలో మిషెల్ ఒబామా అన్నట్టుగానే కేవలం భయం, ద్వేషం, వివక్షను అస్త్రాలుగా చేసుకుని ట్రంప్ రాజకీయం చేస్తున్నారన్న విమర్శలకు ఈ ఘటన తాజా ఉదాహరణగా నిలుస్తోంది. మొత్తానికి ఎన్నికల వేళ ఈ వీడియో వివాదం రిపబ్లికన్ పార్టీ, అమెరికా ఓటర్లలో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.